కరీంనగర్ జగిత్యాల ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతుందా? NH 563 పై పనుల ఆలస్యానికి కారణమెవరు? టెండర్లపై గందరగోళానికి బాధ్యత ఎవరిది? వాచ్ ఆన్ ABN స్పాట్లైట్. కరీంనగర్ జగిత్యాల నుంచి నిజామాబాద్ ప్రయాణం చేయాలంటే వాహనదారులు వణికిపోతున్నారు. నిమిషానికి 10 కంటే ఎక్కువ వాహనాలు ప్రయాణించే ఈ జాతీయ రహదారిలో ఎదురుగా వచ్చే వాహనం కనపడక నరకం అనుభవిస్తున్నారు. 60 కిలోమీటర్ల ప్రయాణం ఒక్కోసారి 2.5 గంటల పాటు సాగుతుంది. ఓవర్టేక్ చేయడానికి కూడా వీలు లేకుండా వాహనాలన్నీ నత్తనడకన వెళతాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ప్రయాణం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH 563ని 4 లైన్ల హైవేగా మార్చే పనులు 2019లోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భూసేకరణ, టెండర్లలో జాప్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు. 2019లో మొదటిసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, జగిత్యాల మీదుగా 248 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండేది. 2018లోనే ఈ జాతీయ రహదారి అంశం తెరమీదికి వచ్చింది. అయితే ప్రస్తుతం వరంగల్ నుంచి కరీంనగర్ వరకు జాతీయ రహదారి పనులు 80% పూర్తయ్యాయి. ఇదే జాతీయ రహదారి అయినా కరీంనగర్ నుంచి జగిత్యాల పనులు మాత్రం ఇంకా భూసేకరణ వద్దే ఆగిపోయాయి. కరీంనగర్ నుంచి జగిత్యాల జాతీయ రహదారి అంతా కరీంనగర్ పార్లమెంటు పరిధి కిందకే వస్తుంది. ఈ జాతీయ రహదారి 4 లైన్ హైవేగా నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులతో గతంలో బండి సంజయ్ అనేకసార్లు రివ్యూ నిర్వహించారు. అయితే అది సమీక్షల దగ్గర ఆగిపోయిందే తప్ప పనులు మాత్రం మొదలు కాలేదు. 2024 రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ దీనిపైన మళ్లీ సమీక్ష నిర్వహించారు. 2024 సెప్టెంబర్లోనే టెండర్లు పూర్తవుతాయని, పనులు మొదలు పెడతామని బండి సంజయ్ ప్రకటించారు. మొత్తం మీద 7 ఏళ్లుగా ఈ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. జాతీయ రహదారి నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎప్పుడో మంజూరైన ఈ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ఆమోదముద్ర వేస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ హయాంలోనే ఇది మంజూరు అయిందని, 7 ఏళ్లుగా బండి సంజయ్ దీన్ని పూర్తి చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కరీంనగర్ నుంచి వరంగల్ పనులు ఆల్మోస్ట్ ఆల్ 60% పనులు కూడా పూర్తయిపోయినాయి. కానీ మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ యొక్క NH 563 అనేది మంజూరు అయింది, ఆమోదమైంది అనేది ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ నేను ఒకటే బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, కరీంనగర్ ప్రజలను మీరు ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తారని అడుగుతున్నా. బండి సంజయ్ గారు, బుడర్ఖాన్ బండి సంజయ్ గారు కరీంనగర్ ప్రజలను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారన్నది ఎందుకు అడుగుతున్నా అంటే, వారు ఇదే మీడియా సాక్షిగా అనేక మార్లు ఈ NH 563లో టెండర్లు వచ్చేసినాయి, పనులు స్టార్ట్ చేస్తున్నాం అని వారు ఎంపీగా గెలిచిన రెండోసారి గెలిచి 7 ఏళ్ళు అవుతుంది. తట్టెడు మట్టి తీయకపోగా పనులు ప్రారంభం చేస్తున్నాం. ఇగో పనులు, అగో పనులు, ఇక టెండర్ అయిపోయింది, ఇక రేపే స్టార్ట్ చేస్తున్నాం, ఇయాలనే స్టార్ట్ చేస్తున్నామని ఈ బండి బుడర్ఖాన్ అనేక మార్లు రివ్యూలు తీసుకున్నాడు. జగిత్యాల కరీంనగర్ మధ్య మొత్తం 59 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరగనున్నాయి. ఈ రహదారి నిర్మాణం కోసం 2394 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బండి సంజయ్ అనేకసార్లు కలిశారు. తాజాగా కేంద్ర మంత్రివర్గం కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారికి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ వల్లే కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి పనులు మొదలు కాబోతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే నేషనల్ హైవే 563 కనెక్టివిటీ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే, అది సింగిల్ ఉండడం వల్ల అనేక ప్రమాదాలకు గురై చాలామంది చనిపోవడం కానీ, అనేక మంది క్షతాహతులు కావడం కానీ జరుగుతూ ఉన్నది. దీన్ని బండి సంజయ్ గారు దృష్టిలో ఉంచుకొని గత 4-5 సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నం చేసి
మరి ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ కొంత ఆలస్యం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఇప్పటికే సగానికి పైగా డబ్బులు కూడా చెల్లించలేదని ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి త్వరలోనే నితిన్ గడ్కరీ గారిని పిలిపించి ఆ రోడ్డుకు సంబంధించి మరి భూమి పూజ కార్యక్రమం కూడా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి నిజంగా కూడా బండి సంజయ్ కుమార్ గారు ఈ కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత ఈ రెండు ప్రధానమైనటువంటి రహదారులు మరి ఎంతో కాలంగా ప్రజలు కోరుతున్నటువంటి రహదారులు పూర్తి చేసిన ఘనత కూడా మరి బండి సంజయ్ కుమార్ గారికి దక్కుతుంది. జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కాంగ్రెస్ చెబుతోంది. అవసరమైన భూసేకరణ చేస్తామని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చెబుతున్నారు. జగిత్యాల టు కరీంనగర్ టు జగిత్యాల సంబంధించి ఎన్హెచ్ రోడ్డుకు సంబంధించి నిన్న కేంద్ర క్యాబినెట్లో మరి దీనికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితిని మేము స్వాగతిస్తూ గత 7 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ మరి ఈరోజు ఏదో సాధించినట్టు మాట్లాడిన దానికి మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ భూసేకరణకు సంబంధించి కానీ మరి గత 7 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితులలో దీన్ని ఇప్పుడు ఏదో సాధించినామని చెప్పుకోవడం కాదు. దీన్ని వెంటనే పనులు ప్రారంభించి వెంటనే దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి భూసేకరణ అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా టెండర్లు కానీ దాని తర్వాత పనులు కానీ ఇవన్నీ కూడా మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసేకరణ విషయంలో చిత్తశుద్ధి ఉంది. ఇది ఒక్కడే కాదు, చాలా ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ కూడా భూసేకరణ విషయంలో వెనుకకు పోలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయకుండా జాతీయ రహదారి పనులు ఇకనైనా మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.